ఉపవాసం ఉన్నప్పుడు లేదా ప్రార్థన చేయనప్పుడు మనలో ఉండవలసిన మూడవ అనుభవము మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా. ప్రార్థన చేయనప్పుడు కూడా వేషధారుల వలె ఉండద్దు అని ఆ మాట మనం చదివాం ఆ పై వచనాల్లో. ఉపవాసం ఉన్నప్పుడు కూడా వేషధారుల వలె ఉండకూడదు. ఉపవాసం ఎందుకుంటాం? ఉపవాసం ఎవరి కొరకు ఉంటాం? కొంతమంది ఉపవాసం ఉంటారు, ఉపవాసం మనుషుల కొరకు ఉంటారు. అమ్మో నేను అన్నం తినేస్తే నేను ఉపవాసం ఉండకపోతే నాకు భక్తి లేదు అనుకుంటారేమో అని. ఆ ఉపవాసం వ్యర్థమే, ఆ ఉపవాసం వల్ల ఉపయోగమే లేదు. కొంతమంది ఉపవాసం ఉన్న మొహం విలా వేలాడేసుకొని అందరూ అడగాలి, ఏమైందండి ఏమైందండి ఏమైందండి, అంత నీరసంగా ఉన్నారా, అంత ఇబ్బంది. ఉపవాసం అండి ఉపవాసం అండి ఉపవాసం అండి ఉపవాసం అండి. ఊర్లో అందరికీ వీధిలో అందరికీ తెలియాల, పలానా సిస్టర్ ఇవాళ ఉపవాసము ఉంది. దేవుడు అంటున్నాడు అందరికీ తెలిసేటట్టు నువ్వు ఉపవాసం చేయొద్దు. చెప్పుకోవద్దు, డబ్బా వేసుకొని దండోర వేసుకొని చెప్పుకోవద్దు. ఎవరైనా మరీ బలవంత పెడుతుంటే చెప్పు, భోజనం చేయండి 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 అంటే అప్పుడు చెప్పు, పర్వాలేదు, ఎందుకంటే నీ ఉపవాసానికి భంగం కలుగుతుంది కాబట్టి. బట్ అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ టు మేక్ అ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ యువర్ ఫాస్టింగ్. నీ ఉపవాసాన్ని గూర్చి బహిరంగంగా అందరికీ తెలిసేటట్టు, ప్రాముఖ్యంగా మనుషుల మెప్పు కొరకు ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం వలన ప్రయోజనమే ఉండదు. ఇప్పుడు ఉపవాసం చేయనప్పుడు